మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. తెల్లారితే కూతురు పెళ్లి, ఇల్లంతా బంధుమిత్రుల కోలాహలం. మరికొన్ని గంటలలో ఆ తండ్రి తన గారాల పట్టెని పెళ్లి పీఠాల మీద చూసి మురిసిపోవాలి. కుమార్తె మెడలో 3 ముళ్ళు పడుతుంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ అల్లుడు కుమార్తెలపైన అక్షింతలు వేసి దీవించాల్సిన ఆ చేతులు ఇప్పుడు నిర్జీవంగా మారిపోయాయి. మంగళ వాయిద్యాలు మోగవలసిన ఇంట చావు డప్పులు మోగాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంకుర్తిలో జరిగిన విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. 23వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కుమార్తె పెళ్లి ఉండగా ముందు రోజు బంగారానికి వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సంగెంకుర్తి గ్రామానికి చెందిన అనంతప్ప తన కూతురు అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఉదయం వైభవంగా జరగవలసిన వివాహానికి రాత్రి జరిగిన ఆ ఒక్క రోడ్డు ప్రమాదం శాపంగా మారింది. కన్న బిడ్డ పెళ్లి చూడకుండానే ఆ తండ్రి అనంత లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా గుండె భరించలేని బాధ. ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కుమార్తె మెడలో 3 ముళ్ళు పడుతుంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ అల్లుడు కుమార్తెలపైన అక్షింతలు వేసి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించవలసిన ఆ చేతులు ఇప్పుడు చలనం లేకుండా పడి ఉన్నాయి. మంగళ వాయిద్యాలు సన్నాయి మేళాలు మోగవలసిన ఆ పెళ్లింట ఇప్పుడు గుండెలు అవిసేలా రోదనలు వినిపిస్తున్నాయి. పెళ్లి పనుల కోసము తాండ్రు వెళ్ళి బంగారు మళ్ళా బడ బాసనలు సంబంధించిన వస్తువులు అన్నీ తీసుకురావడానికి తాండ్రు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యంలో సంగెంకుర్తి గ్రామం కంటే ముందు బైకు అదుపు తప్పి పడిపోయాడు. పడిపోగానే చేరంగానే సీరియస్ ఉంది, హైదరాబాద్ తీసుకుపోవాలి గాంధీకి అంటే గాంధీ తీసుకుపోయినా గాంధీలో రాత్రి 2 గంటలకు మరణించిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన 23 తారీఖు వాళ్ళ బిడ్డ పెళ్ళి సంగెంకుర్తి గ్రామంలోనే పెళ్ళి. మా గ్రామంకు సంబంధించినటువంటి వ్యక్తి నాయుడుపల్లి రాములు అనే కొడుకుకు పిల్లని ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్న సందర్భంలో ఈరోజు చాలా విషాదంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటిది ఎవరికి రారాదు. కష్టపడి చిన్నప్పటి కష్టపడి వ్యవసాయము చేసుకుంటూ కౌలు కూడా చేసుకుంటూ వాళ్ళని జీవనము సాగించేవాడు. ఫస్ట్ ఎన్నో ఆశలతో కూతురు పెళ్లి చేద్దామనుకున్న ఆ తండ్రి కనీసం బిడ్డను వధువుగా చూడకుండానే కన్యాదానం ఫలం దక్కించుకోకుండానే అనంత లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా దారుణం. ఆ కుటుంబానికి వచ్చిన ఈ తట్టుకోలేని బాధను చూసి గ్రామస్తులు బంధువులు గుండెలు తరుక్కుపోయేలా ఏడుస్తున్నారు. పెళ్లి పందిరి వేసిన ఆ ఇల్లు ఇప్పుడు కన్నీటి సంద్రమైంది.